పరమాత్ముడు ఉన్నాడనే నమ్మకంతో మనం పరమాత్ముడిని పూజిస్తూ ఉన్నాం. అందుకని నేను పరమాత్ముడు ఉన్నాడని ఆ విషయం మీద మాట్లాడుతూ ఉన్నాను. ఒక యాపిల్ పండుని మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఆ యాపిల్ పండు మన కంటికి అగుపిస్తూ ఉంది. దాన్ని తిన్నప్పుడు దాని రుచి తెలుస్తూ ఉంది, చేతిలో దాని బరువు తెలుస్తూ ఉంది మనకు. కాబట్టి ఆ యాపిల్ పండు ఉన్నదనేది సత్యం కాబట్టి మనం దాన్ని నమ్ముతూ ఉన్నాం. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం మన కంటికి అగుపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువులు భౌతికమైనవి కాబట్టి మన కంటికి అగుపించేవి, వీటిల్ని మనం నమ్ముతూ ఉన్నాం. అంటే ఈ ప్రపంచంలో ఏవైతే మన కంటికి అగుపిస్తున్నాయో, ఏ విషయం అయితే మనం వింటూ ఉన్నామో ఆ విషయాన్ని మనం తాకడం ద్వారా మనకు స్పష్టతో తెలిసే వస్తువుల్ని మనం ఈ ప్రపంచంలో నమ్ముతున్నాం. కానీ పరమాత్ముడు మన కంటికి అగుపించడు, మనతో మాట్లాడడు. అంటే ఆయనకు ఒక స్వరూపం కానీ మరి ఏ ఆధారం భౌతికమైనది లేదు కాబట్టి ఆయన్ని మనం చూడలేకున్నాం. అయితే పరమాత్ముడు ఉన్నాడని మాత్రం మనం నమ్ముతూ ఉన్నాం కాబట్టి మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాం. ఆయనకి వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, నోములు అన్నీ జరుపుకుంటూ ఉన్నాం. పరమాత్ముడు ఉన్నాడని ఎవరైనా చూపించగలరా అని ఎవరినైనా అడిగితే ఎవరు చూపించలేరు. ఎందుకంటే ఆయనకు భౌతికమైనది ఏ ఆధారం లేదు కాబట్టి. అయితే ఆయన ఉన్నాడన్నది సత్యం, ఆయన్ని అందరూ నమ్మి తీరవలసిందే. పరమాత్ముడు ఉన్నాడనడానికి ఏ మహాత్ముడైనా కూడా కొన్ని ప్రమాణాలని చూపించగలరు. నేను కొన్ని ప్రమాణాలు ఉదహరిస్తున్నాను. ఈ అనంత ఆకాశంలో మన భూమితో పాటు అనేక గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక స్థిర కక్షలో తిరుగుతూ ఉన్నాయన్నది సైన్స్ చెబుతూ ఉంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీటిని సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నింటినీ ఒక స్థిర కక్షలో తిప్పేవాడు ఎవడు అని ఆలోచిస్తే ఆ పరమాత్ముడు కాక ఇంకెవరు? కాబట్టి పరమాత్ముడిని నమ్మి తీరాల్సిందే. అదేవిధంగా ముత్యాలను ఒక దారానికి గుర్చి ఆ హారాన్ని మనం చేతితో ఎత్తి పట్టుకున్నట్లయితే దారం ఆధారంగా ఉన్న ముత్యాలన్నీ కూడా గాలిలో స్థిరంగా నిలబడి ఉన్నట్టుగా మనకు తోస్తుంది. అదేవిధంగా ఈ అనంత విశ్వంలో అనేక గ్రహాలు ఏ ఆధారం లేకుండా స్థిర నిశ్చలంగా నిలబడి ఉన్నాయి అనంటే వాటిని అలా నిలబెట్టగలిగిన వాళ్ళు ఎవరు? ఆ శక్తి ఎవరికి ఉంది? మానవుడికైతే అంతటి శక్తి లేదన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఆ పరమాత్ముడికే కదా ఉండేది. ఆ పరమాత్ముడికి కాకుంటే ఇంకెవరికి ఉంటుంది ఈ శక్తి? ఆలోచించండి. కాబట్టి పరమాత్ముడు ఉన్నాడన్నది నిజం, మనందరం నమ్మి తీరాల్సిందే. అలాగే వికసించే పుష్పానికి సువాసనలు, శ్రీగంధం కొయ్యకు సువాసనలు ఎవరిచ్చారు అంటే ఆ పరమాత్ముడే కదా. మానవుని నమ్మకం కూడా పరమాత్ముడిని ఇలాంటి ప్రమాణాల ద్వారా నమ్ముతూ ఉన్నాం. పరమాత్ముడిని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ నమ్మకం, మానవునికి ఉండే నమ్మకం ఎలాంటిదో కూడా చెబుతున్నాను. ఒక వ్యాపారస్తుడు ఆదాయం వస్తుందనే నమ్మకం ఉంటేనే వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఒక రైతు తన చేనులో అధిక దిగుబడి వస్తుందనే నమ్మకం ఉంటేనే విత్తనాలని మొలకెత్తిస్తున్నాడు. అంతెందుకండి, మన నిత్య జీవితంలో మన విషయం చూద్దాం. ఏంటంటే రేపటి రోజు మనం జీవించి ఉంటామనే నమ్మకం ఈరోజు మనకు ఉంటేనే మనం ఈరోజు కార్యక్రమాలన్నింటినీ, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. లేదంటే మనం చెయ్యం. మనకు
ఒక సంస్కారం ఏర్పడుతుంది. మన రేపు ఉండం కదా, మనం ఏంటి చేసేది, మనకేం అవసరం అని మానుకుంటూ ఉంటాం. కానీ మనం చేస్తున్నామంటే రేపటి రోజు ఉంటామనే నమ్మకంతో చేస్తున్నాం. అదేవిధంగా పరమాత్ముడు ఉన్నాడన్నది నిజం నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మనం ఆ పరమాత్ముడిని పూజించేటప్పుడు ఆరోగ్యం బాగుండాలని, సుఖశాంతులతో జీవించాలని మనం వేడుకుంటూ ఉన్నాం. అదే నమ్మకంతో ఆయన్ని ఆ వేడుకలతో మనం యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, పూజలు అన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాం. పరమాత్ముడిని నమ్ముకొని మానవుడు జీవిస్తున్నాడు. పూజలు, వ్రతాలు భగవంతుని మీద గల నమ్మకానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ధ్యానం అనేది పరమాత్మునికి దగ్గరగా మనలను చేరుస్తుంది. పరమాత్ముడిని ఎవరూ చూపించలేరు. ఆయన ఎవరికైనా అనుభూతుల యొక్క అనుభవంగా మిగిలి ఉంటున్నాడు. భౌతికమైన పదార్థాలన్నీ అంటే ఈ సమస్తము పరమాత్ముని యొక్క సృష్టి. అందుకే ఇవి మన కంటికి కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఆయన అతీతుడు. అందుకే ఆయన మన కంటికి కనిపించడు. ఆయన అదృశ్యుడు, సదృశ్యుడు కూడాను. ఈ ఛానల్ ద్వారా మంచి ఆధ్యాత్మిక విషయాలు మీకు ముందు ఇంకా తెలియబడతాయి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమాత్ముడి పాదపద్మములకు నా శిరస్సు వంచిన సహస్ర కోటి ప్రణామాలు.